గురువుగారు నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత కాసేపు నిద్రపోయి లేచి ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యానండి. ఓటేస్తాకే ఆధార్ కార్డులు, ఎలక్షన్ ఇచ్చిన స్లిప్లు అన్ని రెడీ చేసుకున్నాం. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట ఓటేస్తాకే. మా గౌరపల్లి అయితే చిన్నదేనండి ఊరు. ఓటింగ్ వచ్చేసి మొత్తం 800. ఒకటే పోలింగ్ కేంద్రం. మరీ తోచుకుని గింటుకుని అంత ఇబ్బంది రద్దీ ఏముండదు. పర్లేదు, లైన్లో నుంచి ఉంటే 1-1.5 అయిపోద్ది. ఇప్పుడు ఈ పోలింగ్ కేంద్రం ఉన్న ప్లేస్ వచ్చేసి మేము చిన్నప్పుడు 1 నుంచి 5 వరకు చదువుకున్న బోర్డు స్కూల్ అనమాట. పిల్లల దాకా స్కూల్ ఎప్పుడో మూస్తారండి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం, ఆర్బీకే కేంద్రం ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం మనకి ఎలక్షన్ జరుగుతుంది అనమాట. గంట నుంచి ఉంటే ఓటు ఈజీగా వేసామండి. లోపలంతా సజావుగానే జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేవు. మనం ఓటు వేసిన తర్వాత సింబల్ పేరు కూడా చాలా క్లియర్ గా కనపడ్డాయి. మా ఊరు చిన్నదా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనకు పరిచయస్తులేనండి. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు, బయట ఊర్లో జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, మన వీడియోలు అన్ని చూస్తున్నారంటండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన చిన్న చిత్తగా గొడవలు తప్ప పెద్దగా గొడవలు జరిగిన సంఘటనలు ఎప్పుడు లేవు. మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారు. కానీ పార్టీతో సంబంధం లేకుండా సరదాగా ముచ్చట్లు పెట్టుకుని నవ్వుకుంటున్నారు. ఊరు పిల్లలు ఎప్పుడు ఎలక్షన్ జరిగిన ఇలాంటి సంఘటనలు కామన్ గా జరుగుతుంటాయండి. ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచే పార్టీ ఫీలింగ్ అన్ని